అగైన్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన స్ఫూర్తి ప్రదాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని జరుపుకుంటోంది భారతదేశం. ఆయన జయంతిని రాజ్యాంగ దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి మహాశయుడి గురించి చర్చతో మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. పార్టీలు ఏవైనా కొంతమంది ఎమ్మెల్యేలు ఉపయోగించిన భాష వీళ్ళైనా మన ప్రతినిధులు, ఇదైనా మన అసెంబ్లీ అని లోలోన కుమిలిపోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. పాతాళానికి పడిపోతున్న ప్రమాణాల విషయంలో కొత్త రికార్డు సృష్టించాయి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ప్రజా సామ్రాజ్యానికి దేవాలయం చట్టసభలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చట్టాల రూపకల్పన కోసం దేశాలన్నీ వెతికి అత్యున్నతమైన వ్యవస్థను రూపొందించారు రాజ్యాంగకర్తలు. మొదట్లో బాగానే ఉండేది, కానీ ఈ మధ్య ఎందుకో గాడి తప్పింది. మొన్నటి వరకు కోపాలు తాపాలు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు అసహనం గట్టు తెగింది. అడ్డు అదుపు లేకుండా బరి తెగించింది. నోటికి ఎంత మాట వస్తే అంత. జనం ఏమనుకుంటారో అనే శశభిషలు అక్కర్లేదు. ప్రజా సమస్యలపై చర్చ అంటే నోటికొచ్చినట్లు తిట్టుకోవటమే. ఇదేమీ వీధి పోరాటం కాదు. వీధుల్లో పడి తిట్టుకోవడం కూడా కాదు. రాయటానికి కూడా వీల్లేని డైలాగులు. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నేత అందరూ సభలో ఉండగానే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీళ్లే మన ప్రజా ప్రతినిధులు, మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు. అసెంబ్లీలో మన సమస్యల మీద ఎంత చక్కగా పోరాడుతున్నారో చూడండి. దానికి సీనియర్లు పైన ఎప్పుడు వచ్చాం కాదు, కరెక్ట్ గా దిగిందా లేదా ఒక శాసనసభ్యురాలు మరో శాసనసభ్యురాల్ని ఉద్దేశించి చట్టసభల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతుందని మనం ఊహించగలమా? కానీ ఇది వాస్తవం, చెవుల తుప్పు వదిలేంత వాస్తవం. నన్ను ఒకటంటే నేను రెండంట ఎమ్మెల్యేల వాదన ఇదే. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, అందరూ ఒక తానులో ముక్కలే. కాకుంటే ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ. కొంగట్లో తింటూ వెంట్రుకల గురించి ఆలోచించడం అనవసరమని నిరూపించింది అసెంబ్లీ శీతాకాల సమావేశ ఘట్టం. 18 రోజు నన్ను సస్పెండ్ చేశారు. మరి ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో వాళ్ళకి తెలీదా? 3 రోజుల తర్వాత ఈ రోజు నేనేదో అన్నాను అన్నట్టు చూపిస్తున్నారు. మరి నాకు అదే అర్థం కావట్లేదు. నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే నేను అక్కడే బాధపడతాను. ఎవరైనా అంతే, ఒక మనిషి అన్నవాళ్ళు, చీము రక్తం ఉన్నవాళ్ళు, ఒక ఎమోషన్ ఉన్నవాళ్ళు ఒకరు మన అనవసరంగా ఏదన్నా అంటే తప్పని మనకి బాధ వస్తుంది. కానీ నేను అనని విషయాన్ని అన్నట్టుగా క్రియేట్ చేసి వైసీపీ శాసనసభ్యురాలు రోజాపై అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడంతో ఈ వీడియోలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యమంత్రిని పట్టుకుని కాము సీఎం, సెక్స్ సీఎం అంటూ రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, అసెంబ్లీలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన మాటలు అన్నారని ఆరోపిస్తూ ఆమెపై ఏడాది వేటు వేసింది. మరి అదే స్థాయిలో రెచ్చిపోయిన కొడాలి నాని విషయంలో ఎందుకు చర్య తీసుకోలేదు? ఒక శాసనసభ్యుడు మంత్రిని పట్టుకుని లుచ్చా, సైకోగాడు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కొడాలి నాని. ఆడు అచ్చున్నాడు, సొల్లు సైకోగాడు, ఆడు సొల్లు సైకోగాడు, ఆడు ఎత్తులాగా పెరిగాడు, ఆడి బుద్ధిలాగా ఎత్తులాగా పెరిగాడు, ఆడు సొల్లు సైకోగాడు. వాళ్ళు ముఖ్యమంత్రి సిగ్గులాడు మారుతారు, సిగ్గులాడు ముఖ్యమంత్రి. రోజా అన్న మాటలతో కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. దళిత మహిళను పట్టుకుని రోజా నోటికొచ్చినట్టు తిట్టారని, తనకు న్యాయం చేయాలంటూ సభలోనే ఏడ్చారు. నా పర్సనల్ విషయాన్ని సభ అందరి ముందు కూడా ఆవిడ చేసిన తీరు గాని, ఆ తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు గాని ఎటువంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించారు ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఆపడింది అధ్యక్ష. ఈరోజు నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట. నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవడం కానీ, సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట. ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష.
Oh, we feel sorry for what happened. అధ్యక్ష, ఇది బాధ అధ్యక్ష. దీని మీద కఠినమైన చర్య తీసుకోకపోతే ఈ విషయంలో దయచేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. నాకు లాంటి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, నాకు రక్షణ కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సభలో జరిగిన రచ్చంతా వీడియో టేపుల రూపంలో బయటకొచ్చి దీనిపై చర్చ జరుగుతూ ఉండగానే నాలుక చీరేస్తానంటూ అదే భాషలో సమాధానమిచ్చారు మంత్రి పీతల సుజాత. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేల్ని ప్రజలు చీదరించుకుంటున్నారని చెబుతూనే అదే రేంజ్ లో ఫైర్ అయ్యారామె. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు చేసే పనులు. దయచేసి మీ తీరు కనుక మార్చుకోకపోతే ఇక నుంచి ఆయన రాబోయే రోజుల్లో నిజంగానే రాళ్లతో కొడతారు. ప్రజలు కాలనీస్ కి వెళ్తే రాళ్లతో కొడతారు మిమ్మల్ని, బయటకు వస్తే రాళ్లతో కొట్టేలా ఉన్నారు మిమ్మల్ని. ఇంకొకసారి కానీ దళితుల జోలికి వచ్చిన మహిళలు ఏదైనా కించపరిచిన రోజా నాలుక చీరేస్తా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాకు క్రమశిక్షణ నేర్పించారు మా అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని లిమిట్స్ లో పెట్టారు. మా లిమిట్స్ దాటి కనుక మీకులాగా అంత స్వేచ్ఛ ఇస్తే మా ముందు నువ్వెందుకు పనికిరావు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఒక్క విషయం సుస్పష్టం. ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలపై చర్చల కన్నా ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం మీదనే ఎక్కువ శ్రద్ధ కనిపిస్తోంది. ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేత ఎదురుగానే ఇదంతా జరుగుతున్నా వారు నిమిత్త మాత్రులుగా మారడం అత్యంత దురదృష్టకరమైన అంశం. శాసనసభలు ఇలా ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు భావిస్తే ఇలాంటి భాషకు పగ్గం వేసేలా అప్పట్లోనే నిబంధనలు రూపొందించేవారేమో. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.